రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి వాళ్ళ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఏ గ్రహం ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, మరి దానికి తగ్గట్టుగా ఏ పరిహార మార్గాల్ని ఏ సమయంలో మనం పాటించాలి, అలాగే దైవారాధన ఏ విధంగా చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నంలోనే సూర్య భగవానుడి యొక్క శుభ సంచారం, అలాగే శని భగవానుడి యొక్క సంచారం కూడా అక్కడే ఉన్నది. ఇక ధనస్థానమైనటువంటి ధనుస్సులో బుధుడు యొక్క సంచారం, తృతీయ స్థానంలో కుజ శుక్ర చంద్రగ్రహ సంచారాలు, కుంభరాశిలో కేతువు, సింహరాశిలో రాహువు, లాభస్థానమైనటువంటి కన్యారాశిలో గురుగ్రహ సంచారం. విశేష యోగాలు ఏంటయ్యా అంటే తండ్రి కొడుకులు ఇద్దరు సూర్యోదయ లగ్నంలో ఉండటం, అలాగే కుజుడు ఉచ్చులో ఉండటం. లగ్నాధిపతి ఎప్పుడైతే ఉచ్చును పొంది ఉంటారో శ్రేష్టప్రదమైన ఫలితాలు అన్ని రాశుల వారికి విశేషంగా ఉంటాయి. మేషరాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? ప్రధానంగా కాలం అంతా అనుకూలంగా లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు పెరుగుతాయి. మనోధైర్యంతో ఏకాగ్ర చిత్తంతో పనిచేస్తే సత్ఫలితం సిద్ధిస్తుంది. దైవ చింతనతో పనులు పూర్తి చేయాలి. అంతా నేనే చేస్తున్నాను అనే భావన కాకుండా పరమాత్మ కృప వల్ల నేను చేయగలుగుతున్నాను అనేటటువంటి సంకల్పము గ్రహబలం తక్కువగా ఉన్నప్పుడు చేస్తే బాగా కలిసి వస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మనశ్శాంతిని కోల్పోరాదు. ఆరోగ్య విషయంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో వ్యాపారంలో తగినంత శుభం చేకూరుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సందర్భంలో పరమేశ్వర ధ్యానం చాలా వరకు శక్తినిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహఫలం తక్కువగా ఉన్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి శని దోషాలు బాగా బాధిస్తాయి కనుక సూర్యుడికి గోధుమలు, శనికి నువ్వులు దానంగా సమర్పించాలి. వృషభ రాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా పంచమంలో బృహస్పతి యోగం, అలాగే భాగ్యంలో శుక్రుడు, దశమంలో కేతువు. మనస్తాపం కలిగించే సంఘటనలకి అవకాశం ఇవ్వకండి. బంధుమిత్రులతో విరోధం రాకుండా చూసుకోవాలి. అవసరాలకు తగినంత ధనం అందుతుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే పదవీ లాభం సూచితం. ఆర్థికంగా శుభకాలం. పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించండి. ఏకాగ్రతతో పనిచేస్తే అంతిమంగా విజయం సిద్ధిస్తుంది. ప్రశాంత జీవనం కొరకు ఏం చేస్తే బాగుంటుంది, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఆత్మాభిమానం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారాంతంలో అపోహలు తొలగి అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సాయినామాన్ని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ముఖ్యంగా గురువుల సందర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అర్ధాష్టమ రాహుదోషం ఉన్నది కాబట్టి రాహుప్రీతిగా మినుములు దానం చేస్తే ప్రశాంతమైనటువంటి జీవనం సాగుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయండి?
4 గ్రహాలు సహకరిస్తున్నాయి, 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. 4 గ్రహాలు సహకరించినప్పుడు మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం లభిస్తుంది. కష్ట సుఖాలు రెండు సమంగా ఉంటాయి, అంటే సమంగా అనిపిస్తూ ఉంటాయి. బుద్ధిబలంతో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోకుండా అశ్రద్ధ వహించినా, నిర్లక్ష్యం చేసిన ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. నూతన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. ఏదైనా సరే కొత్త కార్యాలు ప్రారంభిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోండి. ఆపదలున్నా సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడతారు. ఉత్సాహం తగ్గకుండా ప్రయత్నం చేయండి. మిత్రుల సహకారంతో అభీష్ట సిద్ధి ఉన్నది. అంతటా మీదే విజయంగా భాసిల్లుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా ధ్యానం సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదేవతా సందర్శనం చాలా వరకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 7వ రాశిలో బుధ దోషం గోచరిస్తోంది. బుధ ప్రీతిగా పెసలు దానం చేస్తే అభివృద్ధి సూచితం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయండి? 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. అయితే 2 తెలివైన గ్రహాలు. ఒకటేమో మనోబలాన్ని ఇచ్చే చంద్రుడు, ఇంకొకటేమోను బుద్ధి బలాన్ని ఇచ్చేటటువంటి సమయస్ఫూర్తినిచ్చే బుధుడు. నూతనోత్సాహంతో పనులు ప్రారంభించండి. విజయానికి చేరువలోనే ఉన్నారు. సమయస్ఫూర్తితో పనిచేసి పెద్దల నుండి గుర్తింపు, గౌరవము, లాభము 3 పొందుతారు. ప్రతిదీ లోతుగా ఆలోచించండి. ఎందుకంటే ఈ 2 లోతైన గ్రహాలు. మన పక్కనే శత్రువులు పొంచి ఉన్నారు. అడుగడుగున అడ్డంకులు అడ్డుపడతారు. ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి. సమస్యకి పరిష్కారం పక్కనే ఉన్నది. నూతన కార్యాల్లో జాగ్రత్తగా ఉండండి. భూలాభ సూచన, వస్తు సేకరణ, జ్ఞానపరంగా విశేషమైనటువంటి అభివృద్ధి. జ్ఞానము ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో సహజ సిద్ధంగానే ధనయోగం పడుతుంది. అలాగే ఆశించిన ఫలితాలు వారాంతానికి అందుతాయి. నిదానంగా సత్ఫలితాలు సాధిస్తారు. ప్రమాదాలు లేని కాలంగా భాసిల్లుతోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యస్థితి శక్తినిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా గ్రహదోషంలో సూర్యుడు కూడా ఉన్నారు కాబట్టి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం కనుక చేస్తే ఆరోగ్యము, శాంతి 2 వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 2 దానాలు చేయాలి. ఇక్కడ పంచమంలో ఉన్న రవి శని యోగాలు. శనికి నువ్వులు, రవికి గోధుమలు దానం చేస్తే మేలు కలుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి? 3 గ్రహాలు 3 బలమైనవి. చంద్రుడు, కుజుడు, బృహస్పతి. ఈ కుజ బృహస్పతులు సహజంగా సింహరాశికి రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలు కాబట్టి అవి చాలా వరకు సహకరిస్తాయి. పనిలో లోపం లేకుండా చూసుకోవాలి. పనుల్లో చైతన్యం అవసరం. పవిత్రమైన భావంతో ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. నేను ఉత్సాహంగా పనిచేసి విజయాన్ని సాధిస్తాను. ఈ విధమైనటువంటి భావజాలం అవసరం. గుర్తింపు కోసం ప్రయత్నించండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉన్నది. ఒక ఉద్యమంలాగా పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ఎందుకని గ్రహాలు 3 కదా అనుకూలించేది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆదరాభిమానాలు పెరుగుతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఆర్థిక వ్యయం పెరిగే సూచన. బంగారు భవిష్యత్తుకై సరైన ఆలోచనలు చేయండి. కార్యరూపం దాల్చడానికి కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రుల సహకారం అవసరం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం చాలా వరకు ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సింధూర వర్ణంలో భాసిల్లుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆ సింధూరాన్ని తిలకంగా ధరిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ కొద్దిగా దుష్టగ్రహ ప్రభావం అధికంగా గోచరిస్తుంది కాబట్టి రాహుకేతుల దోషం తొలగటానికి రాహుకి మినువులు, కేతువుకి ఉలువలు దానం చేస్తే పరిపూర్ణమైనటువంటి అదృష్టం భాసిల్లుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనుల్లో అభివృద్ధి సూచనలు ఉన్నాయా అండి? చాలా బాగున్నాయమ్మా. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా 3వ రాశిలో రవి, 4లో బుధుడు, పంచమ శుక్రయోగము, తృతీయ గతుడైనటువంటి శని, షష్ఠంలో కేతువు. శుభ పరంపర కొనసాగుతోంది. ఏ పని చేసినా విజయం తథ్యం. మీరు చేసే పనులు మీ అభివృద్ధికి సోపానాలు అవుతాయి.
అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారాగా మంచి విజయాన్ని సాధిస్తారు. ఎదురు చూస్తున్న ఒక పని వెంటనే పూర్తవుతుంది. మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. దూరపు బంధువుల నుండి లేదా మిత్రుల నుండి మంచి మాటలు వింటారు. సుఖ సంతోషాలున్నాయి. అవగాహనతో వ్యవహరించండి. ఎదురయ్యే సమస్యలని తెలివిగా పరిష్కరిస్తారు. అనుభవంతో మాట్లాడండి. తొందర నిర్ణయాలు వద్దు. ప్రతిదీ సమిష్టిగా వ్యవహరించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? చంద్రశ్లోకం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాల్లో చంద్రగ్రహ దర్శనం చేయటం ద్వారాగా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? పంచమంలో చంద్రదోషం గోచరిస్తోంది కాబట్టి చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. మిగిలిన తులారాశి వారికి ఈ వారంలో ఏవైనా ప్రతికూలతలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంచెం అలాగే ఉన్నది. జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. 4వ రాశిలో శుక్రుడు, లాభస్థానంలో రాహువు. స్వార్థపరుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బాగా ఆలోచించి మాట్లాడండి. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళికలతో ఆపదలు తొలుగుతాయి. సౌభాగ్య సిద్ధి వారాంతంలో సిద్ధిస్తుంది. చురుగ్గా పనిచేయండి. సకాలంలో పనిచేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాలని అనుక్షణము అన్వేషిస్తూ ముందుకు సాగండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఎదురు చూడవద్దు. మన పని మనమే చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన అవసరాలకు తగ్గట్టుగా బుద్ధిబలంతో పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారాగా ఒత్తిడిని జయించవచ్చు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయడం ద్వారాగా శత్రుదోషం తొలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 4వ రాశిలో చంద్ర కుజదోషం కనపడుతుంది కనుక బియ్యము, కందులు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా బాగుంది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. అదృష్ట కాలం ఉన్నది. ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఇంటా బయట కలిసి వచ్చే కాలం. మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. ఆర్థిక స్థితి అద్భుతంగా ఉన్నది. అర్హతకు తగినంత లాభం కూడా సూచితము. చైతన్యవంతంగా ఆలోచించి ముఖ్య కార్యాల్లో పురోగతిని సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. దగ్గర వారి నుండి అభినందనలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు విశేషంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రశాంతంగా ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇంట్లో నిత్యం పూజ చేసుకునేటటువంటి ఇంటి దేవతని ధ్యానం చేస్తే చాలు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా జన్మస్థ రవి దోషం గోచరిస్తోంది. సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. శక్తిమంతులు అవుతారు. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఏ మేరకు అనుకూలిస్తోందండి? చాలా బాగుందమ్మా. అవసరాలకు ధనం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రగ్రహం ధనస్థానమైనటువంటి మకరంలో ఉన్నది కాబట్టి. అలాగే 3వ రాశిలో కేతువు. ఈ 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. చేపట్టే పనుల్లో విఘ్నాలున్నాయి. నిదానంగా పనిచేయండి. దీక్షతో పనిచేయండి. విజయం దక్కుతుంది. కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు. మనస్సుని పాడు చేసుకోవద్దు. మనోవిచారం కలిగించే సంఘటనలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండండి. ఏకాగ్రచిత్తంతో లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగండి. దైవబలం రక్షిస్తోంది. ఆపదలున్న ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఆత్మగౌరవ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. నిందలు వేసేవారున్నారు. మీ పనిలో మీరు నిమగ్నమైతే ఏ సమస్య రాదు. ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శని దోషం ఉన్నది కాబట్టి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం ఎంతగానో మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 12వ రాశిలో రవి శని దోషాలున్నాయి కనుక గోధుమలు, నువ్వులు దానంగా సమర్పించండి. మకర రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? సర్వశ్రేష్టమైన
శుభప్రదమైన కాలం. 5 గ్రహాలు సహకరిస్తుంది. ఈ 5 గ్రహాల్లో శుక్ర గురుగ్రహాలు ఉన్నాయి, అలాగే చంద్రగ్రహం ఉన్నది, సూర్య శని గ్రహాలు లాభస్థానంలో. ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది, అంటే ఏ పని చేసినా అది సిద్ధిస్తుంది. సర్వతో ముఖాభివృద్ధిగా ముందుకు సాగుతారు. గృహలాభం, శుభకార్యాలు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన ప్రణాళికలు ఫలిస్తాయి. ధనధాన్య యోగం, విశేషించి పెద్దల నుండి ప్రశంసలున్నాయి. మీరు చేసిన ఒక పనికి మంచి గుర్తింపు సిద్ధిస్తుంది. సంతృప్తికరమైన జీవనం కొనసాగిస్తారు. మనస్సులో ఉన్న భావాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. బంధుమిత్రులతో వివాదాలు వద్దు. జాగ్రత్తగా, నిదానంగా, మంచి భావనలతో ఆలోచనలు చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? విష్ణు, లక్ష్మి అనగా లక్ష్మీనారాయణుల సందర్శనం ఆనందానికి, ఆరోగ్యానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశ రాశిలో బుధ దోషం ఉన్నది, పెసలు దానం చేయండి. అన్ని అనుకూలంగా సాగుతాయి. కుంభరాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? అలా ఉన్నప్పటికీ కూడా 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సూర్య భగవానుడు, అలాగే బుధుడు. దశమ లాభస్థానాలు కలిసి వస్తున్నాయి కనుక ధనలాభం ఉన్నది. తెలివితేటలతో విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో సత్ఫలితాలున్నాయి. వ్యాపార అభివృద్ధి కూడా ఉన్నది. ఆటంకాలని క్రమంగా అధిగమిస్తారు. శ్రద్ధతో, పట్టుదలతో పనిచేయండి. అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. అలసట రానియకండి. కుటుంబ సభ్యులకు శుభకాలం, మేలైన ఫలితాలున్నాయి. వారి సూచనలు కూడా మీ అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన ఆటంకాలని దూరం చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆనందంగా, సంతృప్తిగా ఉండాలంటే శివ దర్శనం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? గ్రహ దోషంలో అష్టమంలో గురుదోషం కనపడుతోంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 5 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి విశేషమైనటువంటి కార్యసిద్ధి సూచితం. అదృష్ట యోగం ఉన్నది. విశేషమైన ధనలాభం సూచితం. ప్రయత్నం ఎంత చేస్తే అంత విజయం లభిస్తుంది. హుందాగా ఉంటారు. ముఖ్య కార్యాల్లో పురోభివృద్ధి ఉంటుంది. నలుగురిలో గుర్తింపును సాధిస్తారు. అధికారుల ప్రశంసలు శక్తినిస్తాయి. ఉత్సాహంగా గడుస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో గడుపుతారు. ఆశించిన ఫలం సకాలంలో అందుతుంది. వ్యతిరేక ఫలితాలు లేని కాలంగా గోచరిస్తోంది. శత్రుపీడ తొలగుతుంది. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా భాసిల్లుతోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శుభవార్తలు వినాలంటే శ్రీరామనామాన్ని మనస్సులో స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? కార్యసిద్ధికి రామ సహిత ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ బుద్ధి వ్యాపారాలని ప్రసాదించేటటువంటి గ్రహం బుధుడు. బుధుడు దశమ స్థానంలో దోషాన్ని ప్రసాదిస్తున్నారు. బుధప్రియంగా బుధవారం నాడు పెసలు దానం చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా, సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది వాటి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును మీరంతా తెలుసుకున్నారు కదా. గ్రహాల స్థితిగతులు, అవి ప్రశ్నించే ఫలితాలకు తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.